ఆ, నమస్తే అందరికీ. యాక్చువల్గా ఏంటంటే జియో ఎయిర్ ఫైబర్ కానీ జియో ఫైబర్స్ కానీ చాలా మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఏంటంటే ఈ రూటర్లో రెడ్ లైన్ అనేది బ్లింక్ అవుతుంది. సో ఇట్లాంటి అయినప్పుడు మనకు అనేది వైఫై అనేది స్టార్ట్ కాదు. సో ఈ ప్రాబ్లం అందరికీ అవుతుంది కాబట్టి సో ఇది ఎలా సాల్వ్ చేయాలో నేను చెప్తాను. మీరు వాచ్ చేయండి. ఓకే రైట్. ఒక్కసారి ఇది తీసుకురండి. దీనిలో అడాప్టర్ ఒకటి ఇది ఉంటుంది. సో ఇందులో పవర్ వచ్చేసి మనకి ఇక్కడ గ్రీన్ వస్తుంది అండ్ ఇక్కడ రెడ్ వస్తుంది. సో ఏం చేయాలంటే మనకు ఈ పిన్ అనేది కొద్దిగా తీసేసి జస్ట్ రిమూవ్ చేశాను. సో అక్కడ రిమూవ్ చేసినప్పుడు ఏమైంది, రెడ్ లైట్ వచ్చింది అన్నట్టు. సో కొద్దిగా జస్ట్ ఒక 10 సెకండ్స్ 1 2 3 4 అట్లా 10 సెకండ్స్ చూసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, ఈ ప్లింగ్ని మళ్ళీ మనం యథావిధిగా పెట్టాలి. ఓకే రైట్. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ రూటర్ బాక్స్, ఇక్కడ రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది కదా. సో మనకి ఇక్కడ గ్రీన్ వస్తే మనకు ఆన్లైన్ అనేది వైఫై అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం ఏం చేయాలి, ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ తీసుకున్న తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ లైన్స్ ఉంటాయి అన్నట్టు, కేబుల్ లైన్స్. సో ఇది ఫస్ట్ వన్ వచ్చేసి పవర్. సో పవర్ అనేది మనం తీసేసి జస్ట్ ఒక 5 సెకండ్స్ అలా ఉంచేసి మళ్ళీ మనం యథావిధిగా పెట్టాలి. పెట్టినప్పుడు జస్ట్ కొద్దిసేపు తర్వాత ఈ రెడ్ లైట్ బ్లింక్ అనేది అక్కడే ఇట్లా స్ట్రక్ అవుతుంటుంది ఈ రెడ్ లైట్. సో ఇప్పుడు మీకు కొద్దిసేపట్లో మళ్ళీ గ్రీన్ వస్తుంది. గ్రీన్ వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా రూటర్ అనేది నెట్ అనేది స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ వీడియోకి నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.